హాయ్ అయితే ఈరోజు బనానా కవర్డ్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ 2 బనానా తీసుకున్నా. మరి మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఫ్రూట్ బనానానే కదా, మరి పిల్లలకు ఎక్కువ ఇష్టపడే ఫ్రూట్ కూడా బనానానే కదా. అందుకనే వీటితో సింపుల్గా బనానా కవర్డ్ చాక్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటికి 4 స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ కొంచెం లావు ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నా. అంతే, ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. వీటిని ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని చాకో చిప్స్, కొన్ని స్ప్రింకిల్స్. స్ప్రింకిల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా, క్రంచీగా. చాకో చిప్స్ ని క్రీమీగా చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నా. దర్శినికి ప్రోటీన్ పౌడర్ వేస్తున్నా, కొంచెం ఒక ప్రోటీన్ తో చేద్దామని. పాలు కొన్ని, చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత కొన్ని పాలు పోసుకుంటూ ఇలా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అంతే, మన చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు బనానా పైన చాక్లెట్ అంతా వేసుకోవాలి. అంతే, కొన్ని స్ప్రింకిల్స్, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ గా 10 మినిట్స్ లో చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఇంకొకటి ప్రోటీన్ తో చేసా దర్శిని కోసం. దర్శిని చాక్లెట్స్ అసలు ఎప్పుడూ తినలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం. చూడాలి మరి తను ఏది ప్రిఫర్ చేస్తుందో. తినడానికి అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో సింపుల్ గా ఉంటుంది. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శిని అయితే ప్రోటీన్ బార్ తీసుకుంది మరి. ఓకే, బాయ్. సూపర్ గా ఉంటుంది.